నాకు వరి బీజం ఉంది. ఈ వరి బీజానికి ఆపరేషన్ చేయాలని మా ఫ్యామిలీ డాక్టర్ ఎప్పుడో చెప్పారు. అయినా భయం వేసి ఇంతవరకు ఆపరేషన్ చేయించుకోలేదు. ఇప్పుడు అది కొబ్బరి బొండం అంతా అయిపోయింది. అందువల్ల ఎందువల్లో తెలియదు కానీ ఇటీవల నాకు సెక్స్ బాగా డౌన్ అయింది. వరి బీజం ఉంటే సెక్స్ తగ్గిపోతుందా? వరి బీజానికి ఆపరేషన్ తప్పనిసరా? వరి బీజాన్ని మొదటి దశలోనే ఆపరేషన్ చేయించడం మంచిదండి. వరి బీజం వల్ల సెక్స్ తగ్గిపోతుందని చెప్పలేము, కానీ రేరుగా కొంతమందికి రెండు వైపులా వచ్చేట్లయితే వరి బీజం రెండు వైపులా కొంతమందికి రెండు కొబ్బరి బొండాల్లా తయారైపోతుంది అన్నమాట, లేదా పెద్ద గుమ్మడికాయలా తయారైపోతుంది. అలాంటి కేసులో టెస్టిస్ డ్యామేజ్ అయిపోతుంది. రెండు టెస్టిస్ డ్యామేజ్ అయిపోతాయి. ఒక టెస్టిస్ అయిపోతే మొదలు సెక్స్ అని డౌన్ అవుతుంది, కానీ రెండు టెస్టిస్లు ఆ రెండు వృషణాలు డ్యామేజ్ అయితేనే సెక్స్ డౌన్ అవుతుంది. సాధారణంగా వరి బీజంలో టెస్టికల్స్ డ్యామేజ్ అవ్వడం ఉండదు, సాధారణ ఉండదు. ఎందుకంటే మోడరేట్ కొన్ని చేయించుకుంటారు. ఎవరో తప్ప గుమ్మడికాయ అంతా లేదా కొబ్బరికాయ అంత ఏదాకా ఎవరు ఆగి ఎందుకు కొంతమందికి ఏమవుతుందంటే ఎప్పుడైతే పెరుగుతుందో దాంట్లో కొంతమందికి రక్తస్రావం నిప్పుడుతుంది, కొందరికి దాంట్లో చీము తీరుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. కొందరికి చర్మం రుద్దుకుపోయి త్వరలకు రుద్దుపోయి పుండు అయిపోతుంది, చర్మం పలసగా అయిపోయి రుద్దుకుపోయి పైన చర్మం అంతా కూడా పుండ్లా తయారవుతుంది, బాధగా చేస్తుంది. జనరల్గా ఎవరు ఉంచుకోవడానికి కుదరదు కూడా, ఎందుకంటే బాధ ఉంటుంది కనుక. అంచేత మాత్రం కానీ ఎట్లయినా వరి బీజంకి మాత్రం ఉంటే పెరుగుతుంది. దానివల్ల సెక్స్ డౌన్ అవ్వడినా ముందు లేనిపోయిన బాధ అవడానికి అవకాశం చెప్తాం కదా. రక్తస్రావం జరుగుతుంది, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వస్తుంది, చర్మం పాడవుతుంది. అది ఎంత చేసిన తర్వాత ఒక్కోసారి లోపల టెస్టిస్ నొక్కుపోయి ఎట్రఫీ అయిపోతుంది, ఎండిపోయి దెబ్బతినిపోతుంది ఎట్రఫీ. దాని సెక్స్ అప్పుడు డౌన్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఎందుకండి అసలు? అంచేత కొద్దిగా ఉండగానే మోడరేట్గా ఉండగానే చేయించే, చిన్నగా ఉంటే వదిలేసి ఏమవుతుంది, కొద్దిపాటుగా నిమ్మకాయ అంత ఉంటే అందులో వదిలేయచ్చు, కానీ ఎక్కువగా ఉంటే మనం తప్పకుండా చేయించుకోవాల్సిందే. అంతే సెక్స్ డౌన్ అవ్వదు. సెక్స్తో నాకు సెక్స్ డౌన్ అవ్వలే కదా చేయించుకోవడం దేనికి అనేవాళ్ళు ఉన్నారు. చేయించుకోండి అంటే నాకు సెక్స్ డౌన్ అవ్వలే కదండి, బాగానే ఉంది కదండి, నేను సెక్స్ బాగానే పాల్గొంటున్నా కదండి, నాకు ఎందుకంటారు. కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు. వచ్చాయంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంచేత హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఒక సెక్స్ ఒకటేనా, ఈ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా, హెల్త్ సంబంధించిన కాంప్లికేషన్స్, ఆ కాంప్లికేషన్స్ రాకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. చేయించుకుంటే అన్ని రకాలుగా కూడా బాగుంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.